హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 7 acres లో మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాజెక్ట్ మనకి హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి నుంచి చాలా నియర్ బై అయితే ఉంటుంది. కేవలం మీకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంది. సో ఈ ప్రజెంట్ మీరు ఏదైతే ఇక్కడ ఈ రోడ్ చూస్తున్నారో ఇది మీకు చందానగర్ నుంచి అమీన్పూర్కి వెళ్ళే మెయిన్ రోడ్ ఇది. సో ఎగ్జాక్ట్గా మనకి మెయిన్ రోడ్కి పక్కనే ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్ అవుతుంది. సో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ హై స్కూల్ ఏదైతే ఉందో దాని పక్కనే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. సో టోటల్గా చూసుకుంటే కనుక మనకి ఇందులోని 7 acres ప్రాజెక్ట్ ఇది. ఇందులో మనకి 6 towers అయితే ఉంటాయి. ఈచ్ టవర్కి 10 floors ఉంటాయి. సో ఇందులో మనకి టోటల్గా 790 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. సో మన ఫేసింగ్ చూసుకుంటే కనుక ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉంటాయి. సో 2 BHK మనకి ఇక్కడ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 1084 SFT నుంచి 1300 SFT వరకు ఉంటుంది. అలాగే 3 BHK చూసుకుంటే కనుక 1450 నుంచి 1708 SFT అయితే ఉంటుంది. సో ఇప్పుడు అయితే మీకు ఒక ఫ్లాట్ అయితే ఇక్కడ మీకు డెమో అయితే చూపిస్తాను. సో ఇది మీకు కారిడార్ ఇది కామన్గా. సో కామన్ కారిడార్ నుంచి మీకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. సో ఇది మీకు ఎంట్రన్స్ ఇది ఫ్లాట్కి. సో చూడొచ్చు ఇక్కడ మీరు ఇదంతా. సో నెక్స్ట్ కనుక ఇక్కడ మీరు ఒకసారి ఈ ఫ్లాట్ నుంచి మనకి ఓపెన్ వ్యూ అయితే ఉంటుంది. ఈ ఓపెన్ వ్యూ అయితే మీరు ఒకసారి చూడండి ఇది. సో కంప్లీట్గా ఇది మనకి రెసిడెన్షియల్ జోన్ ఇది. ఈ చుట్టుపక్కల అన్నీ కూడా మనకి హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ చాలా వరకు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే మనం ఫ్లాట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా మనకి లివింగ్ స్పేస్ ఇది. సో మనకి ఇక్కడ టీవీ యూనిట్ కానీ నెక్స్ట్ ఇక్కడ మనకి పవర్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో వెంటిలేషన్ కోసం ఇక్కడ వీళ్ళు ఒక విండో కూడా అయితే ఇవ్వడం జరిగింది హాల్ నుంచి. సో అన్ని యాంగిల్స్ నుంచి ఇక్కడ మనకి లివింగ్ స్పేస్ని అయితే మనం చూపించడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి హాల్లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మీకు పూజా రూమ్ అయితే ఉంటుంది స్టార్టింగ్లోని. సో దీని పక్కనే ఇక్కడ మనకి కిచెన్ కూడా ఉంది. ప్రజెంట్ అయితే ఇది మనకి ఓపెన్ కిచెన్ ఇది. సో ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్స్ పక్కనే ట్యాప్ కనెక్షన్స్ అవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇదంతా కూడా ఏంటంటే మీకు డైనింగ్ ఏరియా ఇది. సో కిచెన్ దగ్గర నుంచి ఈ వ్యూ అయితే ఉంటుంది డైనింగ్ ఏరియా ఇది. సో డైనింగ్ ఏరియాకి పక్కనే ఇక్కడ మీకు వాష్ ఏరియా అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు ఈ వాష్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ తర్వాత మనకి ఇక్కడ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ ఈ ఏరియా అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది మనకి బెడ్రూమ్స్లోకి అయితే ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. సో మనం ఫస్ట్ వెళ్ళింది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా మనకి స్మాల్ ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్ పరంగా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలానే ఇక్కడ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా వీళ్ళు చాలా బాగా బిల్డ్ చేశారు. సో కంప్లీట్గా మీరైతే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ని చూడొచ్చు ఇక్కడ. అలాగే మాస్టర్ బెడ్రూమ్ని అటాచ్ చేసుకొని ఇక్కడ మనకి బాత్రూమ్ కూడా ఉంటుంది. సో మీరు చూస్తుంది అంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో ఇది మనకి వెస్టర్న్ స్టైల్ అయితే ఉంటుంది. సో ఇంకా మనకి కంప్లీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. సో మనకి వితిన్ 1 or 2 monthsలోనే ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ. సో 2 bedroomsలోని ఒక బెడ్రూమ్కి అయితే వీళ్ళు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో రెండో దానికైతే వీళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు. ఇది కామన్ వాష్రూమ్ ఇది. సో ఫ్లోరింగ్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్కి అయితే వెళ్తున్నాం. సో సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి అయితే ఇక్కడ చూడండి ఇది. సో ఇందులో కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే టైల్స్ కూడా వీళ్ళు కంప్లీట్ చేస్తారు. సో కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేశారు వీళ్ళు. కంప్లీట్గా రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే ఈ బెడ్రూమ్లో నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఒక బాల్కనీ కూడా ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం బాల్కనీలోకి వెళ్తున్నాం. సో ఈ బాల్కనీ అయితే ఒకసారి మీరు చూడండి. ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది మనకి సిట్అవుట్ ఏరియా. సో దీంతోపాటు ఇక్కడ మనకి వ్యూ చూసుకుంటే కనుక చాలా బాగుంటుంది. కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా ఇదంతా. సో ఇందులో కనుక మీరు ఫ్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.